హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ హలో వరల్డ్తో స్టార్ట్ చేద్దాం. సో ప్రోగ్రామింగ్ రాయాలంటే మనకు ఒక సాఫ్ట్వేర్ ఉండాలి కదా. సో ఆ సాఫ్ట్వేర్ నేను ఏం యూస్ చేస్తున్నానంటే డెవ్ C++. సో ఆ డెవ్ C++ ఏంటంటే నేను అది ఇన్స్టాల్ చేసుకున్నాను. సో అది ఓపెన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ స్టార్ట్లో క్లిక్ చేసి ఇక్కడ డెవ్ అని టైప్ చేస్తే డెవ్ C++ వస్తుంది. క్లిక్ ఆన్ ఇట్ అండ్ నౌ ఇట్ విల్ లోడ్. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మీరు ఫైల్, ఎడిట్, సర్చ్, వ్యూ, ప్రాజెక్ట్, ఎగ్జిక్యూట్, డిబగ్, టూల్స్, CVS, విండో, హెల్ప్. సో ఇవన్నీ మెన్యూ ఐటమ్స్ అండి ఇవి. సో ఇక్కడ ఫైల్లో న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తే ఫస్ట్ ప్రాజెక్ట్ మనం విండో లాంచ్ అవుతుంది. సో విండోస్ అప్లికేషన్, కన్సోల్ అప్లికేషన్, స్టాటిక్ లైబ్రరీ, DLL, ఎంటీ ప్రాజెక్ట్. సో ఫస్ట్ మనం చేయబోయేది కన్సోల్ అప్లికేషన్. ఈ కన్సోల్ అప్లికేషన్లో హలో వరల్డ్ అని ఒకటి ప్రింట్ చేయబోతున్నాం. సో మన డిఫాల్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి ప్రాజెక్ట్ ఇది. అలాగే మన ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మరి ఏ పేరైనా ఇవ్వచ్చు ఇక్కడ. సో మన ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను. ఓకే ఫైన్. సో ఇది ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఐ హ్యావ్ గివెన్ ఏ లొకేషన్. ఈ లొకేషన్లో సేవ్ చేయమంటున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. సో ఈ ప్రాజెక్ట్ ట్యాబ్లో మనకి ఒక ట్రీవ్యూ వచ్చింది. ఈ ట్రీవ్యూలో మై ఫస్ట్ ప్రాజెక్ట్, అందులోని main.c అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది. ఓకే, సో ఫస్ట్ ఇది డిఫాల్ట్గా ఈ ప్రోగ్రామ్ అనేది అదే ఇస్తుంది. ఫస్ట్ డిలీట్ చేసేద్దాం, మొత్తం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మనం ఫ్రెష్గా ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా క్రియేట్ చేసే ముందు ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకొని అక్కడి నుంచి ఆ లైబ్రరీలో ఉన్నటువంటి సెట్ ఆఫ్ కమాండ్స్ని మనం ఆ ప్రోగ్రాంలో వాడుకోవాలి. సో ఫస్ట్ నేను లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఎలాగంటే #include. ఓకే, #include నేను stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అంటే ఈ ప్రోగ్రామ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కమాండ్ అనేది. ఆ ఎంట్రీ పాయింట్ ఇప్పుడు రాయబోతున్నాను. సో ఫస్ట్ వాయిడ్ మెయిన్. సో వాయిడ్ మెయిన్ అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది. సో మెయిన్ అనేది ఎంట్రీ పాయింట్. సి లాంగ్వేజ్లో దీని ఎంట్రీ పాయింట్ అంటారు దీన్ని. సో వాయిడ్ మెయిన్. ఇప్పుడు దీని అంతటిని ఇప్పుడు నేను రాసిన సింటాక్స్ని ఏదైతే ఉందో వాయిడ్ అలాగే మెయిన్, ఇక్కడ బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్, ఇందులో పారామీటర్స్ ఇస్తాం. సో ఇదంతటిని కలిపి మనం ఫంక్షన్ అంటాం. సో బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, ఈ మధ్యలో మనం ఇన్స్ట్రక్షన్స్ రాసుకోవచ్చు. ఏ ఇన్స్ట్రక్షన్ అయినా సరే మనం ఈ మధ్యలోనే రాయాలి. ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయినా మనం ఇక్కడే రాసుకోవాలి. సో ఆ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్గా ఇక్కడితో ఎండప్ అయిపోతుంది. సో ఈ మధ్యలో ఉన్నదంతా, ఈ మధ్యలో ఉన్న బాడీ అంతా మనం ఇన్స్ట్రక్షన్స్ కోసం వాడతాం. సో ఈ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏం ఇస్తున్నాం అంటే నాకు హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయి అని చెప్పబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ప్రింట్ ఎఫ్. ఓకే అని చెప్పి బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్ డబుల్ కోట్స్లో హలో వరల్డ్. ఓకే, ఇది ప్రింట్ చేయమంటున్నాం. మనం ఏదైనా ప్రింట్ చేయాలంటే ఈ ప్రింట్ ఎఫ్ని మనం వాడతాం. సో ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఇందులో ఈ బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్లో ఏది ఇస్తామో అదే మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ డబుల్ కోట్స్ గురించి నేను చెప్తాను తర్వాత. ఈ డబుల్ కోట్స్ అనేది స్ట్రింగ్ కోసం వాడతారు. అది నేను తర్వాత క్లాసెస్లో మీకు ఇంకా బ్రీఫ్గా డిస్క్రిప్షన్ ఇస్తాను. ఏ లైన్ అయినా సరే ఇక్కడ సెమీ కోలన్ ఉంది చూసారా, ఈ సెమీ కోలన్తోనే ఎండ్ అవుతుంది ఆ స్టేట్మెంట్. ఆ సెమీ కోలన్ లేకపోతే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సెమీ కోలన్ ఉండాలి. ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎక్కడైనా సరే ఏ చిన్నది మిస్ అయినా సరే ప్రోగ్రామ్ సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నేను ఎండ్లో ఇది తీసేస్తే ఈ స్టేట్మెంట్లో అది సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో ఇది మళ్ళీ రివర్ట్ చేశాను. ఓకే, లెట్ us see ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో. సో ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ
ఎగ్జిక్యూట్ అనే ఒక మెన్యూ ఉన్నది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ కంపైల్ అండ్ రన్, ఈ రెండు ఉపయోగపడతాయి మీకు ఫస్ట్ టైం. సో కంపైల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం రాసిన ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుంది. కంపైల్ అవ్వడం అంటే ఇప్పుడు మనం ఇది ఇంగ్లీష్లో రాసాం, సో దీన్ని అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లోకి మారుస్తుంది. ఓకే, అది మార్చి ఆ ఫైల్ని ఒక చేట సేవ్ చేస్తుంది. తర్వాత రన్ అన్నప్పుడు ఆ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఆ ఫైల్ బైనరీ లాంగ్వేజ్ అంటే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి మారిపోయి అప్పుడు మెషిన్కి అర్థమయ్యేటట్టుగా ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మారిపోతాయి. సో ఆ మెషిన్ అక్కడి నుంచి అండర్స్టాండ్ చేసుకుంటుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ని. సో ఆ తర్వాత మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో ఫస్ట్ కంపైల్ చేయాలి. సో కంపైల్ చేసినప్పుడు ఆ ఫైల్ని ఎక్కడ నేను సేవ్ చేయాలని అడుగుతుంది. సో నేను లొకేషన్ ఇచ్చాను, సో అక్కడ సేవ్ చేయాలని. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్. సేవ్ అయింది. సో ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. కంపైల్ స్టేటస్ డన్ అని వచ్చింది. ఫైన్, క్లోజ్. అండ్ నౌ గో టు ద ఎగ్జిక్యూట్ అండ్ రన్. నౌ సి, ఇక్కడ హలో వరల్డ్ అని ప్రింట్ చేయమన్నాను కదా, సో హలో వరల్డ్ అని ప్రింట్ చేసింది. సో ఈ బ్లాక్గా వచ్చింది కదండి, దీన్నే కమాండ్ ప్రాంప్ట్ అంటాం. అంటే ఏదైనా ఒక కమాండ్స్ మనం ప్రాంప్టింగ్గా ఇస్తే దాన్ని కమాండ్ ప్రాంప్ట్ అంటాం. సో ఈ బ్లాంక్గా ఉన్నది కమాండ్ ప్రాంప్ట్. సో ఇది నేను తర్వాత ఏదైనా క్లాస్లో నేను చెప్తాను కమాండ్ ప్రాంప్ట్ గురించి డీటెయిల్డ్గా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఈ సి ప్రోగ్రామ్స్ని ఏదైనా సరే మన అవుట్పుట్ చూడటానికి మనం కన్సోల్ అని అనొచ్చు, దీన్ని కన్సోల్ అని కూడా అనొచ్చు. సో ఈ కన్సోల్ని మనం యూస్ చేసుకుంటున్నాం. రైట్. సో ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ. మీరు కీబోర్డ్లో ఏది ప్రెస్ చేసినా సరే క్లోజ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఎంటర్ క్లిక్ చేశాను, సో అది విండో అనేది క్లోజ్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ క్లాస్లో మనం డేటా టైప్స్ గురించి చూద్దాం.